ప్రియులారా, మనము కౌన్సిలింగ్, మంత్రణము, తెలుగులో మంత్రణము అని ఉంటుంది. కౌన్సిలింగ్, అందులో ఉన్న రకాలని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కౌన్సిలింగ్లో ప్రస్తుతం మనం ధ్యానం చేసేది సంస్థాగత కౌన్సిలింగ్. ఈ సంస్థాగత కౌన్సిలింగ్లో ప్రస్తుతం ఏదో ఒక సంఘం అంతటికీ అక్కడున్న సాంఘిక, ఆర్థిక, నైతిక, పారమార్థిక, ఆత్మీయ అన్ని కోణాలలో అక్కడ జరిగిన సంఘటనల దృష్ట్యా వాళ్ళకి ఇచ్చే కౌన్సిలింగ్ సంస్థాగత కౌన్సిలింగ్. సో అందుకోసం మనం ఒక నమూనాగా పిలిపి పత్రికను తీసుకున్నాం. పిలిపి పత్రిక 4 అధ్యాయాలు అపోస్తలుడైన పౌలు కృతజ్ఞత స్వభావాన్ని ఎలా వ్యక్తపరిచాడో, ఆనందంగా ఉండటం అంటే ఏంటో తనకి వ్యక్తిగత అనుభవం, పిలిపిలో జరిగిన అనుభవాల దృష్ట్యా 51 ఆ ప్రాంతంలో పౌలు పిలిపికి వెళితే 61లో ఈ లెటర్ రాశాడు. అంటే 51 క్రీస్తు శకం అక్కడికి వెళ్ళాడు, 61లో లెటర్ రాశాడు. సో 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత వాటన్నిటిని గుర్తు చేసుకొని ఈ విషయాన్ని చక్కగా రాస్తూ ఉన్నాడు. సో ఇందులో 4 అధ్యాయాల్లో కూడా 4 విషయాల్ని, మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం మనం ధ్యానం చేసాం. ఇప్పుడు 4వ అధ్యాయాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. మొదటి అధ్యాయంలో హ్యాపీ మైండ్, సంతోషకరమైన మనసు. 2వ అధ్యాయంలో హంబుల్ మైండ్. 3వ అధ్యాయంలో హెవెన్లీ మైండ్. 4వ అధ్యాయంలో హోలీ మైండ్. కనుక ఈ 4 మొదటి అధ్యాయాన్ని, 2వ అధ్యాయాన్ని, 3వ అధ్యాయాన్ని, 4వ అధ్యాయాన్ని ధ్యానం చేసాం మనం. ఇప్పుడు మనం 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసాం. 4వ అధ్యాయంలోనికి వద్దాం. ఈ అధ్యాయాన్ని కూడా మనం చూద్దాం. ఒకసారి పిలిపి పత్రికలోకి రండి. హోలీ మైండ్ దానికి సంబంధించిన విషయాలు మనం ఇక్కడ చూద్దాం. ఎలా మనం హోలీ మైండ్ కలిగి ఉంటాం, పరిశుద్ధమైన ఈ యొక్క మనస్సు ఎలా కనబడిందో మనకి ఈ పత్రికల నుండి మనం చూద్దాం. చాలా క్లుప్తంగా నేను మీకు అవగాహన ఇస్తాను. చూద్దాం మనం. మొట్టమొదటిది మొదటి నుండి 2 వచనాలు. మొదటి 2 వచనాల్లో, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము, నా కిరీటమై ఉన్న నా ప్రియులరా, ప్రభువునందు మీరు స్థిరంగా ఉండండి. ప్రభువునందు స్థిరంగా ఉండండి. కనుక ప్రభువునందు మనం స్థిరంగా ఉన్నాము అని అనడానికి రుజువేంటో కింద చెప్పాడు. మీరు ప్రభువునందు ఏకమనస్సు కలవారై ఉండడని యువోదియు సుంటికేను నేను బతిమాలుకొనుచున్నాను. అవును, నా నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏక మనస్సు, ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత లేదు. పిలిపిలోని స్త్రీలు ఇద్దరిని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. అంటే ఈ 2, 3 వచనాలలో, అంటే 1, 2, 3 వచనాలలో సహకరించే మనస్సు సహకరించే మనస్సు కనుక మీరు కలిగి ఉంటే అది పరిశుద్ధమైన మీ మనస్సుకు సహకరించే గుణం మనం అనుకుంటే. అక్కడ పిలిపి స్త్రీలని ఇద్దరిని పరిచయం చేశాడు.
ఫిలిప్పీ స్త్రీలు. వాళ్ళిద్దరి పేర్లు అక్కడ రాయబడి ఉంది చూడండి. ఒక ఆమె పేరు యువదియా, ఇంకొక ఆమె పేరు సుంటుకే. ఇక్కడ అంటాడు వాళ్ళిద్దరి గురించి చెబుతూ, మీరు ఫిలిప్పీ సంఘంలో ఉన్నారు కానీ కలిసి ఉంటున్నా, మీరు సంఘంలోనే ఉన్నారు కానీ ఏక మనసు లేదు. అది పరిశుద్ధమైన కార్యానికి ఎలా గుర్తు? పరిశుద్ధ మనసుకి ఎలా గుర్తు? పరిశుద్ధమైన మనస్సులో సహకరించే గుణం. మనస్సు అంటే మీకు మళ్ళీ పైన మనసు వచ్చింది కదా అండి. సహకరించే గుణం, సహకరించే తత్వం, లేక సహకరించే ఆ గుణం పరిశుద్ధ మనస్సులో ఉంటుంది. అది మీరు సహకరించట్లా. ఫిలిప్పీ స్త్రీలు వీళ్ళిద్దరు ఏక మనస్సు లేరంట. నేను అసలు వీళ్ళ పేర్లకు అర్థం ఏంటో చూశాను నేను. యువదియా అనే పదానికి ప్రగతి అని అర్థం. ప్రగతి యాత్ర అంటారు కదండి, పురోగమనం, ప్రగతి అని అర్థం. సుంటికే అని అంటే ఆహ్లాదకరమైన పరిచయం అని అర్థం. ప్రగతి యాత్ర, ఆహ్లాదకర పరిచయం. ఏమండి, ఇక్కడ ప్రగతి ఉంది, ఇక్కడ ఆహ్లాదకరం ఉంది. పేర్లు మాత్రం సూపర్, కానీ వాళ్ళల్లో ఈ ఐక్యత లేదు. అందుకంటే మీరు ఐక్యత లేకపోతే ఈ పరిశుద్ధమైన కార్యాలు ఎలా చెబుతారు మీరు? ఫిలిప్పీ సంఘమా, కనుక మీరు పరిశుద్ధమైన మనస్సు కలిగి ఉన్నారు అని అనడానికి గుర్తు ఏంటంటే మీరు కలిసి ఉండాలి, సహకరించే మనసు ఉన్నారు. పేరుకు తగినట్టుగా జీవించడం వల్ల మీరు, అది పేరుకు తగినట్లుగా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పుట్టినప్పుడు వీడు పాల్సన్ అపోస్తులైన పౌలులాగా ఉండాలిరా, పౌలు కుమారులాగా వీడు ఉండాలిరా అని అనో, లేకపోతే మీకు మరి యేసు అని ఆయనకి పేరు, యేసు ప్రభు వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న చంద్రుడిలాగా ప్రకాశించాలని, ఏమంటే రాజుగారిలాగా ఎదగాలని, మరని అమృతరావు గారు సో అమృతంలాగా ఉండాలని, మరి జేమ్స్ గారు యేసుప్రభు తమ్ముళ్ళలాగా ఉండాలని. చిన్నప్పుడు రాజుగారు, ఆయన పేరు రాజుగారు, ఆయన చలపతి, ఆయన మంచి ఒక పతిగా అలా ఉండాలి. కనుక అలా ఉండాలని మంచి మంచి పేర్లు తల్లిదండ్రులు పెడతారు ఉద్దేశంతో, ఇలా ఉండాలిరా అందుకే నీ పేరు పెడతానా అని పెడతారు. మనం మంచి మంచి పేర్లు సెలెక్ట్ చేసి పెడతాం, కానీ యూదులు మాత్రం అక్కడున్న సందర్భాన్ని దృష్టించి పెడతారు. ముందున్న భక్తుల పేర్లు నన్ను బేస్ చేసుకొని పెడతారు, లేకపోతే ఇలా ఉండాలి అన్న నిరీక్షణతో నన్ను పెడతారు. వాళ్ళు పెట్టే పేర్లు మాత్రం అక్కడున్న సందర్భాన్ని బట్టి పెట్టే పేర్లు ఎక్కువ. అక్కడ ఏం జరుగుతుందో దాన్ని బట్టి ప్రభావము పోయాను కనుక వీడి పేరు ఏకాబోధు. ఏకాబోధు అంటే ప్రభావం పోయిందని. వీడు కాళ్ళు పట్టుకొస్తున్నాడు, మోసగాడాడు కనుక వీడు యాకోబు, వాడి పేరే మోసగాడే కనుక అక్కడ ఆ పేరే అది. కనుక ఎర్రగొన్నాడు రా వీడు వేసావు అంటే ఎర్రగొన్నాడు అని అర్థం. అలాగే అక్కడున్న సందర్భాన్ని బట్టి పేర్లు పెడతారు వాళ్ళు. కనుక ఫిలిప్పీలో ఉన్న స్త్రీలను పరిచయం చేస్తున్నారు, వీళ్ళు ఐక్యత లేరు. అందుకనే ఫిలిప్పీ 4వ అధ్యాయంలో పరిశుద్ధమైన మనసులో సహకరించే తత్వం ఉండాలి. అలా సహకరించిన వాళ్ళని గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళే సహకరించడం లేదు, వాళ్ళే వేరే స్వభావంతో ఉన్నారు, కీచులాడుకుంటున్నారు, ఏక మనసు లేదు. కానీ చూడండి అక్కడ ఉంది చూడండి. తర్వాత అవును నా నిజమైన సహకారి, నిజమైన సహకారి అంటే నిజమైన సహకారిగా అక్కడ ఎవరున్నారు చెప్పండి, ఆ పేరు చెప్పండి. క్లెమెంత్. కనుక ఇతర సహకారులు, నిజమైన సహకారి, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ, క్లెమెంతు మరియు ఇతర సహకారులు. క్లెమెంతు ఆడమ కాదండి, రియల్గా అక్కడున్న ఒక పరిచారకుడే క్లెమెంత్. పరిచారకుడు అని రాసుకోండి, సంఘంలో పరిచారకుడు క్లెమెంతు. ఇతర సహకారులు
సో అంతేకాకుండా జీవగ్రంథంలో నిజమైన సహకారి అనే ఇక్కడ నిజమైన సహకారి ఎవరై ఉంటారు అని అనేది చూస్తే మేము నిజమైన సహకారి అనే పదం దగ్గర మూల పదంలో సుజుగే అనే పదం ఉంది. సుజుగే అంటే అర్థం కాడి మోసినోడు అని అర్థం. క్లెమెంత్ మరియు ఆ స్త్రీలు. క్లెమెంత్ మాత్రం మగ పనివాడండి ఆయన. స్త్రీలు కూడా ఉన్నారు, అంటే స్త్రీలు కూడా కలుపుదాం. సో ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ. కనుక క్లెమెంతు మరియు స్త్రీలు వీళ్ళందరూ కలిసి సహకారులుగా ఉన్నారు. కాడి మోసిన వాడుగా ఉన్నాడు క్లెమెంత్, ఒక పరిచారకుడిగా ఉన్నాడు అక్కడ. అందులో చాలామంది స్త్రీలు సహకారులుగా ఉన్నారు. అది చెప్తున్నాడు, స్త్రీలు చాలామంది సహకారులుగా ఉన్నారు. కనుక వీళ్ళకి రిజల్ట్ చెబుతున్నాడు. వీళ్ళందరి పేర్లు జీవగ్రంథంలో అందుచేత అక్కడ ఆ మాటను చూద్దాం. ప్రభునందు ఏక మనసు గలవారై ఉండండి అన్న నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను నిన్ను వేడుకుంటున్నాను. ఇక్కడ సువార్త పనిలో సహకారులు కనుక వీళ్ళంతా స్త్రీలు సువార్త పనిలో సహకారులు. అంటే ఈ స్వార్థకి స్త్రీలు ఎంతో సహకారంగా ఉన్నారు, అది గమనించాలి. కనుక కాడి మోస్తున్న క్లెమెంతు, స్వార్థ పరిచర్యలో ఉన్న సహకారంగా ఉన్న స్త్రీలు, అది మీరు అక్కడ గమనించాల్సిన విషయం. వీరందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి అని గుర్తు చేశాడు. కనుక ఒకసారి మనం కొరింథీ 2వ పత్రికలో ఒక మాటని ఈ సందర్భంగా చదువుదాం. కొరింథీ 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం. ఇక్కడ 24వ వచనం చూడండి. కొరింథీ 2వ పత్రిక మొదటి అధ్యాయం 24. కొరింథీలారా, మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలాగ చెప్పట్లేదు, కానీ మీ ఆనందానికి మేము సహకారులమై ఉన్నాము. జాగ్రత్త వినాలి. కొరింథీలో ఉన్నవారికి పౌలు, శీల, తిమోతి, లూకాలు కొరింథీలో ఉన్నవారికి సహకారులుగా ఉన్నారు. ఎక్కడంటాడు పౌలు అంటాడు మీరు మాకు సహకారులుగా ఉన్నారు. ఎలా అర్థమైందండి మీకు ఇది? కొరింథీ వెళ్ళారు. కొరింథీ వెళ్ళిన వాళ్ళు ఎవరెవరో? పౌలు, శీల, తిమోతి, లూకా, నలుగురు వెళ్ళారు. 2వ దండయాత్రలో ఎఫెసీ కంటే ముందు 18 నెలలు వాళ్ళు కొరింథీలో ఉన్నారు. అకుల ప్రిస్కిల్లా కూడా వాళ్ళతో పాటే ఉన్నారు. వాళ్ళ ఇంట్లోనే ఉండి పరిచర్య చేశారు వాళ్ళంతా కొరింథీలో ఆ 18 నెలలు. సో అప్పుడు వాళ్ళందరికీ కూడా పౌలు, శీల, తిమోతి, లూకాలు ఎంతో మీ ఆనందానికి సహకారం మేమే అని చెప్పాడు. ఇక్కడే ఉంటాడు తెలుసా, మా పరిచర్యకి వీళ్ళంతా సహకారం. అంచేత సహకారం అనేది ఒకరికి ఒకరు సహకారంగా ఉండాలి. తెస్సలోనికే కూడా రాస్తాడు పౌలు, అసలు మీకు మేము తండ్రిలాగా మేమున్నాము, మీకు మేము తల్లిలాగా సహకరించాము, మేము మీకు సహోదరులాగా సహకరించామంటాడు. చూడండి ఒకసారి. అంటే ఒకరికొకరు సహకారం అందించే మనస్సు మనకు ఉండాలి. దట్ ఇస్ ద హోలీ మైండ్. అది మీ పరిచర్యలో. ఒకసారి తెస్సలోనికే కూడా రండి, అక్కడ మీకు చూపిస్తా. చూడండి తెస్సలోనికే అంటే ఈ సహకారం ఎలాంటి సహకారం అంటే ఎలాంటి సహకారం. కొరింథీ రాశారు కదా, కొరింథీలకు ఆనందానికి సహకారంగా ఉన్నాం మేము. 1 కొరింథియన్స్ 1:29 రైట్. తెస్సలోనికే
రెండో అధ్యాయం, తెస్సలోనికే రెండో అధ్యాయం. ఎలాంటి చూడండి ఇక్కడ రాస్తాడు. 7వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 7, 8 వచనాలు తల్లిలా, అందులో తల్లిని పోలి 7, 8, 9, 10, 11 తండ్రిని పోలి, 9 to 11 తండ్రిని పోలి, 11 నెక్స్ట్ 11, 12 అయిపోయిందా. నెక్స్ట్ 13, 14 సహోదరుని పోలి, సహోదరుని పోలి. తల్లిగా ఏమని చెప్పాడు అక్కడ చూడండి, చదువుతున్న 7, 8. స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మీ మధ్య మేము సాధువులు. మేము అలాంటి సహకారం ఇచ్చేది తెలుసా? మీ మధ్య చాలా సాధువులాగా తల్లి తన బిడ్డల్ని గౌరవించడం కాదు, గారవించినట్లు. అరే అలా చెయ్యరా, అలా ఏంటదే నేను చెప్పినట్టు విన్నానా, అది గారవించడం అంటే. అది గౌరవించడం మంచి కొండవు కదరా, అలాగా గారవించినట్లే మేము. అంతేకాదు ఇంకేమంటాడు చూడండి, మీరు మాకు బహుప్రియులు అంటారు కనుక మేము విశేష అపేక్ష కలిగిన వారే, స్వార్థనే కాదు ప్రాణాలు కూడా మీకు ఇవ్వడానికి సిద్ధపడ్డాం. తల్లి బిడ్డ కోసం పచ్చిమ ఎలా చేస్తుందో మేము మా ప్రాణాలు కూడా ఇవ్వడానికి కోసం సిద్ధపడిపోయాం అన్నాడు. సరే ఎలాంటి సహకారం, ప్రాణం ఇచ్చే అంతటి. అంతేకాదు మీ ప్రయాస 7, 8 అయింది. ఇక తండ్రిలాగా చూడండి, మా ప్రయాసం కష్టం మీకు జ్ఞాపకం ఉందిగా, భారంగా ఉండకూడదని రాత్రింపగల కష్టం చేసి జీవనం చేస్తూ మీకు దేవుని సువార్తను పట్టింది. అంటే గుడారాలు కుట్టుకుంటూ మేము సేవ చేశాం, గుడారాలు కుట్టుకుంటూ. తర్వాత ఉంటాడు అందులోనే 10వ వచనం, మీ ఎదుటి ఎంత భక్తిగా నీతిగా అనింద్యంగా ప్రవర్తించామో దానికి మీరే సాక్షులు. తన రాజ్యానికి మహిమకు మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవడం వలన మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడలను నడుచుకున్న రీతిగా. చూసారు వచ్చేసింది. తల్లిలాగా గారవించాము, తండ్రిలాగా మేము హెచ్చరించి ధైర్యపరిచి సాక్ష్యం ఇచ్చాము. ఇక సహోదరులాగా మేము శ్రమ పొందాం. అది తల్లిగా గారవించాం, ప్రాణం పెట్టాం. తండ్రిలాగా హెచ్చరించుచు బుద్ధి చెప్పుచు, హెచ్చరించుచు మంచి పదాలు వాడాడు ఇక్కడ, ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు. హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు. సహోదరులాగా శ్రమలు పొందాం. యోదయాలు ఎలాగైతే శ్రమలు పొందుతున్నారో ఇక్కడ కూడా మేము చాలా శ్రమలు పొందాం. చూసారా ఎంత అద్భుతమైన సహకారం. కానీ ఇలాంటి సహకారం ఉండాలి, సహకరించే తత్వం ఉండాలి. అది 3 వచనాల్లో మనకు కనబడు. సంఘంలో ఉండవలసిన విషయం. రైట్. ఆ తర్వాత చూడండి, తర్వాత వచనాలకు వెళదాం మనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ప్యాసేజీల కింద ఇచ్చాడు. ఒక్కొక్క విషయాన్ని చెప్తున్నాడు అనమాట. హోలీ మైండ్లో ఉండే విషయాలు ఏంటి, ఇదంతా హోలీ మైండ్ కదా, అంతా హోలీ మైండ్. హోలీ మైండ్ చూడండి. ఇందులో రెండవది చూడండి, 4 నుండి 7 వచనాలు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుతున్న ఆనందించండి. మీ సహనం సకల జనులకు తెలియబడినవ్వండి. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకండి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్తానికి మించిన దేవుని సమాధానం క్రీస్తు యేసు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలను. కనుక రెండవది కృతజ్ఞతలు కలిగి ఉండాలి. మీరు కృతజ్ఞతా స్వభావం ఉండాలి, సహకరించే తత్వం ఉండాలి. రెండవది కృతజ్ఞతా తత్వం ఉండాలి.
రెండవ ప్యాసేజీలో మనకి కృతజ్ఞతా స్వభావం. ఓకే, కృతజ్ఞతా స్వభావం. ఈ కృతజ్ఞతా స్వభావం మనకి ఉండాలి. కృతజ్ఞతా స్వభావం ఎలా ఉంటుంది ఇక్కడ చెబుతున్నాడు చూడండి. అక్కడ అనుభవపూర్వకంగా చెప్పే విషయాలు ఇవి. దేనిని గురించి చింతపడకండి, ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు. ఈ కృతజ్ఞతా తత్వంలో చెప్తున్నాడు, ఆనందించండి దేవునిలో. ఇప్పుడు దేవునిలో ఆనందించడం ఎలా కలుగుతుందంటే, నిజంగా కృతజ్ఞతా భావం దేవుని ద్వారా అనుభవం పొందినప్పుడు. ఉదాహరణకి శ్రమలో ఆనందించండి. శ్రమలో మేము పాటలు పాడాము, ఫిలిప్పీలో జరిగింది అది. శ్రమలో మేము ఎలా పాటలు పాడాము? క్రీస్తు మాతో ఉన్నాడు, ఆయన వాగ్దానం చేశాడు, మా గొప్ప కార్యం జరిగిస్తాడు. కృతజ్ఞత జరిగినప్పుడే కాదు, జరక్క ముందే ఉండాలి. అంటే కార్యం జరిగిన తర్వాత కాకుండానే ముందుగానే స్తుతులు చెల్లించే మనసు ఉండాలి. ఆ కార్యం నిమిత్తమై దాని గురించి ఒక మంచి పాట రాశాడు స్టీవెన్ అన్నయ్య. కార్యం జరక్కముందే మనం స్తుతించాలి. అంటే ఉదాహరణకి యుద్ధానికి వెళ్తున్నారు వాళ్ళు. యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు యుద్ధం జరిగిన తర్వాత జయోత్సాహం పాడతారు కాదు. జయోత్సాహం అయిపోయిన తర్వాత కాదు పాడేది. జయగీతం పాడాలి యుద్ధానికి వెళ్ళక ముందే, స్తుతి గీతం పాడాలి అడిగినవి పొందక ముందే. ఇది మెసేజ్. అది అడిగినవి పొందకముందే మీరు స్తుతి గీతం పాడాలి. మీరు విజయం పొందకముందే జీగీతం పాడాలి. అది సరే, ఎంత ఎలాంటి అనుభవం అండి ఇది? ఈ అనుభవం చెప్తున్నాడు. పాటలు ఎప్పుడు పాడతాం? యాకోబు పత్రిక ప్రకారం ఎవరికైనా నువ్వు సంతోషము కలిగినా అతడు పాటలు పాడవలేని ఉంది. ఇంకా అది చెప్పాలండి, యాకోబు చెప్పాలా నువ్వు సంతోషంగా ఉంటే పాటలు పాడమని? మనకు తెలియకుండానే పాట వచ్చేస్తుంది, ఏల పాట ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనకే సంతోషంగా ఉంటే. అది కాదు, మనం శ్రమలో కూడా స్తుతి గీతం పాడగడాలి. అది చెబుతుంది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. ఆనందించండి. మరలా చెప్పుదును, ఈ కృతజ్ఞతా తత్వం మీకు దేవుని ఎడల కనుక ఉంటే అన్ని వేళలా మీరు ఆనందిస్తారు. అది పౌలు చెప్పాలనుకున్న విషయం. అన్ని వేళ దెబ్బలు కొడితే వాళ్ళు పాటలు పాడుతున్నారు, సమస్తం పోతే యోబు ఆనందిస్తున్నాడు. ఎలా అంటాడండి? ఎలా స్తుతి గీతం ఎలా అంటాడండి? స్తుతి ఎలా వచ్చిందండి అసలు? యోబు 1:21లో నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరిని ఎక్కడికో వెళ్ళుచున్నాను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన. తర్వాత ఏమంటాడు? యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఇంకా ఈ ఆనందించండి. ఇప్పుడు శ్రమలో పౌలు, శీల, యోబు, హబక్కుకు వీళ్ళందరూ ఎలా ఆనందించారండి? పౌలు, శీల. ఇప్పుడు మనం చూసాం సరసాల అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం పాటలు పాడిరి. రిఫరెన్స్ ఎంత? యోబు 1:21, హబక్కుకు 3:16-17,
అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకుండా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా నేను ఆనందిస్తానంటాడు హబక్కూకు. కనుక ఆనందించండి, మరలా చెప్తున్నాను, ఆనందించండి. కనుక కృతజ్ఞతా స్వభావాన్ని మనము కలిగి ఉండే తీరుని ఇక్కడ చెప్పాడు. అంతే. అందులో ఇంకా చూడండి, అక్కడ కృతజ్ఞతా స్వభావంలో ఇంకొక పదం వాడాడు అక్కడ, మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మీ విన్నపములు అంచేత ఆనందించండి, సహనం కలిగి ఉండండి, చింతపడకండి, విజ్ఞాపనలు దేవునికి తెలియచేయండి. ఇదండి కృతజ్ఞతా తత్వం అంటే. ఆనందించండి, మీ సహనం సకల జనులకు తెలియనివ్వండి. అంటే వీళ్ళు సహనం తెలియబడాలంట ప్రజలకి. సహనం తెలియబట్టం అంటే ఏంటి? యేసు ప్రభు శ్రమలు కోరుస్తున్నాడు కనుక ఆయన సాత్వికుడు అని తెలియబడింది అందరికీ. యోబు ఓర్చుకుంటున్నాడు కనుక ప్రజలందరికీ యోబులో సహనం ఉందని తెలిసింది. సో ఆనందించండి, సహనం కలిగి ఉండండి, చింతపడకండి, విజ్ఞాపనలు తెలియజేయండి. మీ విజ్ఞాపనలు దేవునికి తెలియజేయండి, అంతే. కనుక ఈ కృతజ్ఞతా తత్వం ఉన్నవాళ్ళు చేసేది అది. కనుక మీలో సహకరించే తత్వం ఉందా? మీలో కృతజ్ఞతా తత్వం ఉందా? ఇవన్నీ వాళ్ళు చేసినాయి. ఎక్స్పీరియన్స్ ఆఫ్ పాల్ అండ్ టీమ్. పౌలు ఆనందించాడు, పౌలు సహనంతో ఉన్నాడు, పౌలు అక్కడేం చింతపడలేదు, పాటలు పాడారు వాళ్ళు. పౌలు తన విజ్ఞాపన దేవునికి తెలియజేశారు వాళ్ళు. కనుక పౌలు యొక్క ఆ టీం వాళ్ళ యొక్క అద్భుతమైన విషయం. అందుకని అక్కడ ఇలా రాశాడు. అందుకని ఈ 4 కనబడతాయి. ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెబుతున్నాను, మీ సహనం సకల జనులకు, సహనం పక్కన తెలియబడనివ్వండి అన్నాడు. సహనం తెలియబడాలంట, సహనం తెలియబడాలి. ఇక్కడ ముగ్గురే రాశారు, పేతురుని కూడా రాయొచ్చు. ఇక్కడ పేతురు అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం. తెల్లారి పేతురుని చంపేస్తానంటే పేతురు చక్కగా నిద్రపోతున్నాడు అక్కడ. ఎందుకని? పేతురుకు వాగ్దానం తెలుసు, నన్ను ఎవడో చంపడా, ముసలాడు అయ్యేదాకా సావు అని చెప్పాడు దేవుడు. గల్లీ సముద్రం దగ్గర ఇంకెవడ యాత్న చేస్తాడు? ఏ రాజు నన్ను ఏం చేయలేడు, శుభ్రంగా నిద్రపోతున్నాడు. ఆ రాత్రి దేవుడే వచ్చి ఆ చెప్పినందుకు గాను పేతుని బయటికి తీసుకుపోయాడు. కనుక దేవుడే రంగంలో దిద్దాడు, అందుకని నిద్రపోయాడు. అసలు ఎలా నిద్రపట్టింది? తెల్లారి పేతుని చంపేద్దామని అందరూ హేరోదు ప్రేతార్యం అనుకున్నారు. తీసుకెళ్ళి హేరోదు ప్రేతార్యంలో పడేశారు. 16 మంది పోలీసులను కాపలా పెట్టారు. 4 చతుష్టయాలు అని ఉంటుంది అక్కడ. చతుష్టం అంటే 4 చతుష్టయాలు అంటే 16 మంది పోలీసుల్ని కాపలా పెట్టారు పేతురికి. అయినా పేతురు నిద్రపోతానే ఉన్నాడు. 2 సంఖ్యలు దేవుడు రంగంలోకి దిగితే మొత్తం అందరూ నిద్రపోయారు. పేతురు నిద్రపోతున్న పేతురు లేపి మెలకుగా బయట తీసుకెళ్ళిపోయాడు. ఎందుకని? దేవుడు ప్రామిస్ చేశాడు. పేతురికి అలాంటి ఆ తత్వం ఉంది, కృతజ్ఞతా తత్వం. అది ఉన్న వాళ్ళల్లో ఇవి కనబడతాయి. దేవుని ఎడల వాళ్ళకున్న కృతజ్ఞత అది. ప్రభువా, నువ్వు మమ్మల్ని తయారు చేసావు కదా, ఓకే, నువ్వు సమస్తం చూడగలవు. ఇది రెండవది. ఇంకా మూడవది విలువైన వాటి మీద దృష్టి ఉండే తత్వం ఉండాలండి. మూడవది చదువుతున్నాను చూడండి, 3వ ప్యాసేజ్ 8-9 వచనాలు. విలువైన వాటిపై దృష్టి. బంగారం మీద ఉన్న దృష్టి బైబిల్ మీద ఉంటుందా? ఆడవాళ్ళకి. డబ్బుల మీద ఉన్న దృష్టి బైబిల్ మీద ఉంటుందా? మగవాళ్ళకే. అసలు మనలం అన్నమాట. విలువైన వాటి మీద దృష్టి సారించండి. అది హోలీ మైండ్ అంటే. చదువుతాను చూడండి ఎందుకు రాశాడు. మెట్టుకు సహోదరులారా,
ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినెడల సత్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యాస ఉంచండి. ఏట్లకి మీద కాన్సన్ట్రేట్ చేయాలి మన దైవజనంలో? అసలు మన దైవజనంలో దేవుని బిడ్డలో మన ఏట్ల మీద కాన్సన్ట్రేట్ చేయాలి? మన స్వకీయమైన దురాశలండి. ఒక్కరోజు పూట కూటి కోసం ఆ ఏసావు భ్రష్టుడైపోయినట్టు మనం కూడా భ్రష్టులం అయిపోతే ఎలాగండి? ఏటి మీద కాన్సన్ట్రేషన్ ఇది? ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి గలవి, ఏవి మాన్యమైనవి, అట్లా అర్థాలు ఏంటో మనం రాయాలి. ఇప్పుడు ఏవి సత్యమైనవి, విలువైన వాటి అంటే ఏంటో ఇప్పుడు అర్థాలు రాద్దాం. ఓకే, ఇది సహకరించే మనసు రాసుకున్నారు కదా, దాని అర్థం ఏంటో చూద్దాం. ఈ విలువైన వాటి మీద దృష్టి అన్నాడు కదా, అందులో మొట్టమొదటి ఏవి సత్యమైనవో, సత్యమైనవి ఈజ్ ఈక్వల్ నమ్మదగినవి. ఏటిని నమ్మడానికి లేదు ఈ రోజుల్లో. ఏవి నమ్మదగినయో ఎరుకుంటే వాటి మీద దృష్టి పెట్టాలి. రెండవది ఏవి మాన్యమైనవి, గౌరవార్థమైనవి. ఏది నీకు గౌరవం తీసుకొస్తుంది, ఏది నీకు ఒక మంచి ఉనికిని తీసుకొస్తుంది, వాటి మీద దృష్టి పెట్టు. కొంతమంది రాజకీయ నాయకులతో ఫోటో ఇలా ఆనుకొని ఇలా సెకండ్ ఇచ్చుకుంటా, పువ్వు ఇచ్చుకుంటా, వాళ్ళ పక్కన అదొక గౌరవం అనుకున్నారు. ఏవి మాన్యమైనవి? ఆ మధ్యన ఒక రాజకీయ పరంగా తిరిగే ఒక ఆయన నరసాపురంలో ఒక కాన్ఫరెన్స్కి వచ్చాడు, మా జరుగుతున్న కాన్ఫరెన్స్లో. ఆయన నా పక్కనే కూర్చున్నాడు. పెట్టుకుంటే చాలా కొన్ని వేల మందికి మంచి సహకారిగా ఉండేవాడు అనమాట. వేల మందికి ఒక పెద్ద సేనకి అధినేత ఆయన. పవన్ కళ్యాణ్ కాదులేండి, ఒక పెద్ద సేనకి అనమాట. అలాంటి ఆయన నా పక్కన కూర్చున్నాడు. ఫోటోలు ఇక చూడాలి అసలు. స్టేటస్లో పెట్టా, అందరూ చప్పట్లో ఒక 300-400 లైక్లు అలా వచ్చినాయి. ఇప్పుడు ఆ ఫోటో పెట్టలేకపోతున్నాను నేను. ఎందుకని? మనవాడు ఒక పార్టీలో చేరిపోయి ఒకళ్ళ వెనకాల తిరుగుతూ ఉన్నాడు. అది చూసి ఇప్పుడు పెట్టలేకపోతున్నాను నేను. అప్పుడు అనిపించింది అవి మాన్యమైనవే కాదు, మనుషులతో ఉండేవి మనకు మాన్యమైనవి కాదు, న్యాయమైనవి. తర్వాత ఏమంటాడు? న్యాయమైనవి. న్యాయమైనవి అంటే నీతిదాయకం. అది నీతిదాయకమైనవి. నీతిని కోరుకుంటుంది ఎప్పుడు, న్యాయం ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలని. న్యాయమైనవి. తర్వాత ఏమన్నాడు? తర్వాత పవిత్రమైనవి. అంటే నైతిక విలువలు కలిగి ఉన్నవి. అంటే మీ దృష్టి ఇట్ల మీద ఉండాలి. దృష్టి. ఇంకేమన్నాడు? రమ్యమైనవి, మెచ్చుకోదగినవి. ఇందాకే కరెక్ట్గా జూమ్ అవుతుండగా ఒక సేవకుడు వచ్చాడు. సేవకుడు అన్నయ్య నాకు చిన్నపిల్లలు పరిచయం చేయాలని ఉందన్నయ్య, 3 చోట్ల మాట ఇచ్చానన్నయ్య, చిన్నపిల్లలు పరిచయం చేస్తాను. వెరీ గుడ్, మంచిది, అది మెచ్చుకోదగని. రైట్. అతనికి 2 స్టోరీలు ఇచ్చి ఒక జనరల్ లెసన్ కూడా ఇచ్చి చెప్పు నాన్న, ఇది ఇలాగా చెప్పు, ఎలా చెప్పు, ఇగో ఈ బుక్స్ ఇస్తున్నాను, ఈ బుక్స్ కూడా వాళ్ళకి గిఫ్ట్ల కింద ఇచ్చే. అలాగా మెచ్చుకోదగినవి. వెరీ గుడ్, మెచ్చుకున్నాం. అలా మెచ్చుకోదగాలి, దేవుడు కూడా మెచ్చుకోవాలి. అలా మెచ్చుకోదగిన వాటి మీద దృష్టి పెట్టాలి. రమ్యమైనవి, ఖ్యాతి గలవి, మంచి పేరు తెచ్చేయి. ఇది చెప్తున్నప్పుడు అనిపిస్తుంది మనం చేసే. సో నమ్మదగినవి, గౌరవార్థమైనవి, నీతిదాయకమైనవి, నైతిక విలువలు కలిగి ఉన్నవి, మెచ్చుకోదగినవి, మంచి పేరు నొందదగినవి, వీటి మీద నువ్వు దృష్టి పెట్టాలన్నాడు. దృష్టి పెట్టాలి, ధ్యాస.
ధ్యాస అన్నామంటే మీకు శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస ఎక్కువ పెడుతున్నారు మీరు. మంచిదే, పొద్దున్నే శ్వాస మీద ధ్యాస కంటే వీటి మీద ధ్యాస పెట్టండి కొద్దిగా. శ్వాస మీద ధ్యాస స్పెషల్ ట్రైనింగ్లు ఇచ్చినట్టున్నారు అయ్యగారు వాళ్ళకి, రాజుగారికి. శ్వాస మీద ధ్యాస, వీటి మీద ధ్యాస ఉంచండి, మీ కాన్సన్ట్రేషన్ వీటి మీద ఉంచండి అంటాడు. అందుచేత ఇక్కడ మళ్ళీ ఒక చిన్న సజెషన్ పెట్టాడు, కండిషన్. అక్కడ చూడండి, అక్కడ ఏమన్నా అంటే, నేను వీటన్నిటి మీద ధ్యాస ఉంచాను, నన్ను చూస్తున్నావుగా నువ్వు, నేను మాదిరికరంగా ఉన్నాను కదా, నా నుండి నీవు 4 పదాలు వాడాడు. ఏవి నేర్చుకున్నావో, ఏవి అంగీకరించుకున్నావో, ఏవి చూసావో వాటిని చెయ్యి. ఏమండి ఇవన్నీ మనకు సాధ్యమేనా? సాధ్యమే. ఎందుకని నేను చేశా అంటున్నాడు పౌలు. ఇలా ధ్యాస పెట్టడం సాధ్యమేనా? సాధ్యమే. పౌలు చెప్తున్నాడు, నేను అలా పెట్టాను కనుక నన్ను మాదిరిగా తీసుకొని, అక్కడేం రాశాడు చూడండి, 3 పదాలు రాశాడు. మీరు నా వలన ఏవి నేర్చుకున్నవి, నేర్చుకున్నావు కదా నువ్వు, బైబిల్ ఎలా చదవాలని నేర్చుకున్నావు కదా నువ్వు, ఇలా ధ్యానం చేయాలని నేర్చుకున్నావు కదా నువ్వు, నేర్చుకున్నవి. తర్వాత ఏంటి? అంగీకరించినవి. నా యందు ఉన్నవి అని కూడా అంటాడు ఒకటే అక్కడ పదం. నేర్చుకున్నవి, అంగీకరించినవి, నా యందు ఉన్నటువంటి, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, విన్నవి, అది మనం రాయాల్సింది, విన్నవి. తర్వాత ఇంకో పదం వాడతాడు, విన్నవి, చూచినవి. చూసారా, నా వలన నేర్చుకున్నవి, నా వలన అంగీకరించినవి, నా ద్వారా విన్నవి, చూచినవి, వీటిని ఏం చేయాలి నువ్వు? చూడండి అక్కడ ఏం కంక్లూజన్ చేశాడు, చెయ్యి, నువ్వు చెయ్యాలి. తేడా అర్థమైందండి? ధ్యాస ఉంచడం, చెయ్యడం. దిస్ ఈజ్ థియరీ, దిస్ ఈజ్ ప్రాక్టికల్. ఇవన్నీ ఏవి ఇది తెలుసుకో, ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి కలవో తెలుసుకొని నేర్చుకున్నవి, అంగీకరించినవి, విన్నవి, చూచినవి నువ్వేం చేయాలి? చెయ్యి. అది ఓకే. ఈరోజు ఇక్కడతో మనము క్లోజ్ చేద్దాము. వచ్చే వారం మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం. గుర్తుపెట్టుకోండి, మనము 3 విషయాలు చూసాం. అది హోలీ మైండ్లో, పరిశుద్ధ మనస్సులో మనము 3 చూసాం. అందులో మొట్టమొదటిది సహకరించే తత్వం, రెండవది కృతజ్ఞతా తత్వం, మూడవది విలువైన విషయాలపై దృష్టి ఉంచే తత్వం మనకు ఉండాలి. కనుక ఈ రకమైన స్థితి మనం కలిగి ఉంటే మనం పరిశుద్ధమైన మనసు కలిగి ఉన్న వాళ్ళమే. కనుక అలా సహకరించే మనసు వాళ్ళిద్దరికీ లేదు. అక్కడున్న ఆ ఫిలిప్పీలో ఉన్న ఇద్దరికి, వాళ్ళిద్దరు స్త్రీలకు లేదు. అలా ఉండకండే సహకరించిన స్త్రీలు ఉన్నారు అక్కడ. క్లెమెంతు కాడి మోసినోడు, ఆ క్లెమెంతుతో పాటుగా సహకారంగా ఉన్న స్త్రీలు చాలామంది ఉన్నారు. కనుక వాళ్ళందరి పేర్లు జీవగ్రంథంలో ఉంటే అలాంటి సహకరించే మనసు మీరు కూడా కలిగి ఉండండి. రెండవది కృతజ్ఞత భావన మీరు కలిగి ఉండాలి. అందులో ఏమి ఉండాలి? ఆనందించండి, సహనం తెలియజేయండి, సహనం తెలియబడాలి. నేను సహనంగా ఉన్నాను కాదు, అది సహనం అనేక మందికి మాదిరికరం అవ్వాలి. నీ సహనం నువ్వు ఓర్చుకోవటం, శ్రమ వచ్చింది అయినా వెళ్ళాల, నువ్వు పక్క జారిపోలను, చింతపడకండి, విజ్ఞాపన తెలియజేయండి. ఇంకా మూడోది ఆ దృష్టి, విలువైన వాటిపై దృష్టి. ఇది మూడవది, విలువైన వాటి మీద మన దృష్టి ఉండాలి.
అందులో సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి కలవి ఏదో ధ్యాస పెట్టి నేర్చుకున్నవి ఇట్లన్నింటిని మళ్ళీ ఏం చేయాలి? నువ్వు నేర్చుకొని అంగీకరించి విని చూసి వీటిని చేయాలి నువ్వు. సో చాలా ఎంత డెప్త్లో ఆ విషయాలని సంఘానికి చెప్తున్నాడు. సో దిస్ ఇస్ ద కౌన్సిలింగ్. అందుకే ఫిలిప్పీ పత్రిక తీసుకున్నాను. మీరు ప్రతి పత్రికని ఇలా ధ్యానించవచ్చు అన్నమాట. ప్రతి పత్రిక, పౌలు సంస్థాగత పత్రికలు అన్నీ కూడా ఇంత డెప్త్లో రాశాడు అందరికీ. అక్కడున్న సందర్భాలు పురస్కరించుకుని, తమకు ఏర్పడిన పరిస్థితులను పురస్కరించుకుని దేవుడు మన ఏళ్ళ కలిగిన ఉద్దేశాలని చక్కగా చెప్పాడు. మనం కూడా అలాంటి మనసుతో ప్రభు యొక్క పరిచర్యలో బలీయమైన పాత్రలుగా వాడబడుతూ ఆయన ద్వారా నడిపింపబడే వారముగా మనమందరం ఉండడానికి పరిశుద్ధాత్ముడు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మరి ప్రార్థన చేద్దాము. తమ్ముడు చంద్రం ప్రార్థన చేయమా. ప్రేమ కలిగిన తండ్రి, కనుమని దేవ, ప్రభు మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభు. తండ్రి, గడిచిన కాలం అంతట్లో మీ రెక్కల్లో మమ్మల్ని దాచి భద్రపరిచి ప్రభు, మరి ఈ ఆదివారం రోజు ప్రభు మీ ఆరాధన అంతట్లో మమ్మల్ని అందరినీ ఉంచి ప్రభు మీకు మహిమకరంగా జరిగించుకొని ప్రభు, మరి సాయంకాలం ప్రభు తండ్రి ఆత్మీయ సమ్మేళనం మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ప్రభు మరెన్నో గొప్ప విషయాలు ప్రభు తండ్రి మేము తెలుసుకోవడానికి మీరు చూపించిన కృపగా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. తండ్రి నాయన, మరి అనేక విషయాలు, మరి ఉన్నతమైన విషయాలు మేము తెలుసుకోవడానికి, సమాధాన విషయాలు మేము ఇంకా తెలుసుకోవడానికి ప్రభు మీరు దయ చూపించమని ప్రభు మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగించుకుంటూ యేసునామములో స్తుతించి వీడు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందల అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ చేరిన మనకును, ఈ దినం రాని బిడ్డలకును సదాకాలం తోడి ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.